హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదరాలంటే మనకి కొన్ని టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుందండి. కటింగ్లో మనకి కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎంత నెక్ డీప్ పెట్టినా కూడా షోల్డర్ డ్రాప్ కాకున్నట్లు పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి. మీరు ఇక్కడ బ్లౌజ్ని కూడా గమనించవచ్చు, చాలా డీప్ అయితే ఉంది, బట్ మనకి షోల్డర్ డ్రాప్ అయితే కాదనమాట. అలా నేను మీకు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. పర్ఫెక్ట్ మెథడ్తో మనం ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకుని మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ వేసిందే, బట్ ఇది వచ్చేసి నేను చాలా రోజుల కింద స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ మీకు వీడియో కూడా పెట్టినాను అనమాట. కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్. ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. దీన్ని మరొక ఫోల్డ్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడ కరెక్ట్గా చూడండి 5 ఇంచెస్ అయితే కావాలన్నమాట. 5 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ కావాలన్నప్పుడు మనం కింద ఖర్చుల కోసం, అలాగే పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవడానికి ఖర్చుల కోసం మనం 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 5 ఇంచెస్ ఒరిజినల్ కావాలి కదా, ఇక్కడ నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ కింద హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకున్నామంటే చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్గా నాకు ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. ఇక్కడికి 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ మనం ఖర్చుల కోసం అనమాట, ఇక్కడ 1/2 ఇంచ్, అలాగే మనకి ఇక్కడ హెమ్మింగ్ పట్టికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుందనమాట. 2.5 ఇంచెస్ ఉంది కదా, 1 ఇంచెస్ కలుపుకుని 3.5 ఇంచెస్ మార్క్ పెట్టినాను. ఇక్కడ మనకు వచ్చేసి 2.5 ఇంచెస్ వస్తుంది. అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చిందండి. కొలత బ్లౌజ్ లాగానే మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ హార్మోల్ ఫుల్ రౌండ్ ఎంత ఉన్నదో ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 7.5 ఇంచెస్ని మనం చూడండి టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టాలి. అంటే ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గరికి పెట్టుకుంటే కరెక్ట్గా 7.5 ఇంచెసే ఉందండి. ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఖర్చుల కోసం మనం ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్స్ట్రా జాయింట్ చేసుకుందాం. తర్వాత మీకు ఆ జాయింటింగ్ చూపిస్తాను. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ నుంచి మనకి 7.5 ఇంచెస్ ఉంది కదా స్టిచ్చింగ్ పాయింట్, ఈ ప్లేస్ దగ్గరికి నీట్గా హ్యాండ్ షేప్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 5.5 ఇంచెస్ కొంచెం లూజ్ పెట్టమన్నారండి. 5.5 ఇంచెస్ పెడుతున్నాను. కరెక్ట్గా 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఖర్చుల కోసం మళ్ళీ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే క్లాత్ మిగులుతుందో అక్కడ కట్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉంది, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు ఉందనమాట. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టినానండి. ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ లెంత్ని కొలుచుకోవాలి. చూడండి, 13 ఇంచెస్ అయితే బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ అయితే ఉంది. ఈ 13 ఇంచెస్ని మనం కింద ఖర్చుల కోసం, హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం వదిలేసి చూడండి కరెక్ట్గా 13 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్గా బ్లౌజ్ని చూడండి కింద వైపు ఖర్చుల కోసం వదిలేసి ఇలా మనం పెట్టుకోవాలి. కరెక్ట్ హైట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. పై వైపు ఖర్చుల కోసం మార్క్ పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ మనం చెస్ట్ సైజ్ని ఈ విధంగా పెట్టి అయితే కొలుచుకోవచ్చు. ఇలా అయినా చెస్ట్ సైజ్ని కొలుచుకోవచ్చు. ఇలా కష్టంగా ఉంటుంది అంటే చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఈ ఫోల్డింగ్ మనకి ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ ప్లేస్లో వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనం చెస్ట్ సైజ్ని కొలుచుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. 8.5 ఇంచెస్ వచ్చింది కదా. మనం ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓకేనా? షోల్డర్ విడ్త్ 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా కొలత బ్లౌజ్ని చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టుకుని పై వైపు మాత్రమే ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి ఇక్కడ వరకు అయితే సరిగ్గా సరిపోయింది కదా. ఇక్కడికి వచ్చేసి మనకి షోల్డర్ అయితే ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా మార్క్ చేస్తున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచెస్ నా వైపుకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఖర్చుల కోసం కావాలి. ఆ తర్వాత కింద నుంచి చూడండి నెక్ దగ్గర కూడా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ నెక్ కన్నా ఒక 1/2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కరెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ కొలత బ్లౌజ్లో ఎంత డీప్ అయితే ఉందో, ఇంత డీప్ ఉన్నా కూడా వాళ్ళకి షోల్డర్ అయితే డ్రాప్ అవ్వట్లేదు అనమాట. అందుకోసం నేను ఇదే బ్లౌజ్ని యూజ్ చేసి మీకు చెప్తున్నాను. చూడండి, కింద నుంచి మనకి 3.5 ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట.
అంటే ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్, మనం ఇక్కడ 3.5 మార్క్ చేసుకున్నాము. ఖర్చుల కోసం మనకి క్లాత్ పోతుంది. పైన నెక్ విత్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ కింద వైపు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకుని మీకు నచ్చిన షేప్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హార్మోల్ రౌండ్ని చెక్ చేసుకుందాం. ముందుగానే చెక్ చేసుకున్నాము, మళ్ళీ మీకు క్లారిటీ కోసం చూడండి. 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ హార్మోల్ లెంత్ వచ్చేసి నేను 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓకేనా, మనకి ఫుల్ హార్మోల్ రౌండ్ 7.5 ఇంచెస్ రావాలి. 5.5 ఇంచులు పెట్టుకుని ఇక్కడ వచ్చేసి మనం 8.5 ఇంచెస్ అప్పుడే చెస్ట్ సైజ్ కొలుచుకున్నాం కదా, ఆ మార్క్ పెడుతున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా నీట్గా హార్మోల్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. హెవీ చెస్ట్ సైజ్ అయితే 1.5 తీసుకోవాల్సి ఉంటుంది బాక్స్ షేప్ దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి 8.5 ఇంచెస్ ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది. ఈ పై వైపు మనం ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 7.5 ఇంచెస్ రావాలి. చూడండి మనకి 7.5 ఇంచెస్ అయితే వచ్చింది, అంటే తక్కువగా వచ్చింది, ఇంకా కొలత బ్లౌజ్లా పర్ఫెక్ట్గా రాలేదు. అందుకోసం ఇంకొక 1/2 ఇంచు కిందికి ఈ విధంగా జస్ట్ మార్క్ ఇలా వేసుకోవాలి. అంటే మనకి ఇలా మార్క్ చేసుకుని ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి ఈ మెథడ్తో మనం బ్లౌజ్ కట్ చేస్తే. చూడండి మనకి ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్ అయితే ఈ మార్క్ వరకు వచ్చేసింది. ఇక్కడ మనకి చెస్ట్ సైజ్ 8.5 ఇంచెస్ వచ్చింది. అలాగే ఈ కొలత బ్లౌజ్ లాగానే హార్మోల్ రౌండ్ కూడా 7.5 ఇంచెస్ వచ్చింది. ఈ రెండింటిని కూడా మనం చూసుకుంటేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. ఇలా నేను చాలా బ్లౌజ్లు అయితే స్టిచ్ వేసినాను, మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మనం నీట్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి కొలత బ్లౌజ్ని కూడా ఈ విధంగా ఒకసారి చెక్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ అయితే సరిపోతుందనమాట. ఇలా మనం కొలుచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ కొలుచుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ కాజా పట్టీని వదిలేస్తే మనకి 26 ఇంచెస్ వచ్చింది. కాజా పట్టీని కూడా కొలుచుకోవాలి 27 ఇంచెస్. దీన్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. 4వ భాగం వచ్చేసి మనకి 6.5 మీద ఒక గీత అయితే ఎక్స్ట్రాగా వస్తుంది. కరెక్ట్గా ఆ మార్క్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఆ తర్వాత డాట్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను, ఖర్చుల కోసం 2 ఇంచ్. చూడండి కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ మార్క్ చేశాను. డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచ్. ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ని మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే మనం కట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ నేను 7.5 ఇంచెస్ మార్క్ వచ్చింది కదా, ఆ మార్క్ మీద కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం చెస్ట్ సైజు కరెక్ట్గా ఉండాలి, హార్మోల్ రౌండ్ కూడా కరెక్ట్గా ఉండాలండి. కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాన్ని చూసుకుని మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఖర్చుల కోసం కింద తీసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా 2 ఇంచెస్ని వదిలేసి ఇక్కడికి సెంటర్ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డాట్ పెట్టుకోవాలి. ఇది ఏ చెస్ట్ సైజ్ అయినా సరే ఈ విధంగానే డాట్ పెట్టుకోవాలి. కొలత బ్లౌజ్లో డాట్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ కింద వైపు ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను. అటు ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని మనం డాట్ని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్ మీకు నచ్చిన షేప్ని మీరు ఇక్కడ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. నాకు వచ్చేసి ఒక జస్ట్ ఈ విధంగా ఒక ప్యాటర్న్ అయితే కట్ చేస్తున్నాను. కస్టమర్ ఇలా అడిగింది. నీట్గా ఈ విధంగా కట్ చేసుకుని మళ్ళీ మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం క్యాన్వాస్ పెట్టి టర్న్ చేసుకుంటే నీట్గా ఆ డిజైన్ మనకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూడండి క్రాస్ కటింగ్ అనమాట. మనం క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్లో మనం ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనేవాళ్ళు ఇక్కడ సరిగ్గా చూడండి, మీకు పర్ఫెక్ట్గా ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ దగ్గర మనం బ్యాక్ సైడ్ 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. హెవీ చెస్ట్ సైజ్ అయితే ఇక్కడ 1 ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ పైన కూడా చూడండి హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టాను. ఖర్చుల కోసం తీసుకున్న దానికి ఒక మార్క్ అయితే పెట్టినాను. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ కరెక్ట్గా ఉందండి. మనం నెక్ విత్ 2 ఇంచెస్ పెట్టాం కదా, షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే పెడుతున్నాను. ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఈ ప్లేస్ దగ్గరికి చూడండి చెస్ట్ మార్క్ కూడా మనం కరెక్ట్గా చూసేసుకోవాలి. 8.5 వచ్చిందా లేదా అని. ఓకేనా, కరెక్ట్గా మనకి వచ్చింది కదా, ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ హైట్
మనం బ్లౌజ్ని ఈ విధంగా తీసుకుని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కన్నా మనం అటువైపుకొని పెట్టుకోవాలన్నమాట. రెడీగా ఉంది కాబట్టి ఈ రెడీగా ఉండే మార్క్ని నేను ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ నా వైపు ఒక 1/2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, మనకి హుక్స్ పట్టి స్టిచ్ వేసినప్పుడు పోతుంది. ఈ మార్క్ వచ్చేసి మనకి ఇప్పుడు రెడీ మార్క్ అనమాట. దీని పక్కన అంటే నా వైపుకు ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ చూడండి, మనకి ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ దగ్గరికి మనకి రౌండ్ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే కొలత బ్లౌజ్ని కూడా పెట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఇక్కడ నుంచి హార్మోల్ రౌండ్ని కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా వస్తుందా అని ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్క్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ రెండు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది. నెక్స్ట్ డాట్ స్టిచ్ వేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో అంత మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రంట్ హైట్ మనం ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి అంటే ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. హైట్ ఎంత ఉందో అక్కడి వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ వరకు మనకి హైట్ అయితే ఉంది, ఇక్కడికి కరెక్ట్గా మార్క్ పెట్టుకుంటున్నాను. కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే మనం అలాగే కటింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా మనం ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ చూడండి, ఇక్కడి వరకు స్టిచ్చెస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మన ఖర్చుల కోసం క్లాత్ పాయింట్ ఉందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడికి స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా క్రాస్ పట్టి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ క్లాత్ పాయింట్ ఉంది. ఇలా మనం ఈ మార్కుల్ని ఈ విధంగా పెట్టేసుకుని చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను ఇక్కడ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ పెడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఖర్చుల కోసం కూడా నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇక్కడ మీకు చూపించాను కదా క్లారిటీగా. ఆ తర్వాత ఇక్కడ డాట్ కోసం అనమాట 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ డాట్ కోసం ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కరెక్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ముందుగానే నేను పైకి మార్క్ అయితే పెట్టినాను కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను, డాట్ కోసం కూడా తీసుకున్నాను. ఈ విధంగా మనం షేప్ని మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫ్రంట్ సైడ్ దగ్గర ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్ షేప్ అయితే రాదు అని చెప్తుంటారు. అలా ఎందుకు రాదంటే కొలత బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినా కూడా మాకు కరెక్ట్గా షేప్ అయితే ఇవ్వట్లేదండి, స్టిచ్ చేయట్లేదు వాళ్ళు అని చెప్తుంటారండి. అలా ఎందుకంటే చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చినారనుకోండి, మీరు అలాగే డాట్ పెట్టాలి. మీరు ఫ్లాట్గా ఒకవేళ డాట్ పెట్టేస్తే వాళ్ళకు నచ్చదనమాట. వాళ్ళు ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఇచ్చి పర్ఫెక్ట్గా మాకు ఇలాగే డాట్ పెట్టండి అన్నప్పుడు మనం ఆ డాట్ని ఎలా పెట్టుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. చాలామంది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో బ్రెస్ట్ దగ్గర వచ్చేసి షేప్ పర్ఫెక్ట్గా కనిపించాలని ఇష్టపడతారు, కానీ ఫ్లాట్గా ఉండడానికి అయితే ఇష్టపడరు. మనం అలాగే డాట్ని పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకుని నీట్గా ఎలా డాట్ పెట్టాలో చూపిస్తాను. ఈ డాట్ కూడా నేను లాస్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేశాను అనమాట. మీకు ఒకవేళ ఈ వీడియో మీకు ఏ చెస్ట్ సైజుకి ఎంత డాట్ పెట్టుకోవాలి తెలియాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చార్ట్ ద్వారా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ బ్లౌజ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు డాట్ని పెట్టేసుకుందాం. చూడండి ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఉక్స్ పట్టి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా వదిలేసిన తర్వాత కరెక్ట్గా ఈ సెంటర్ అంటే మెయిన్ డాట్ సెంటర్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ మార్క్ దగ్గరికి ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ విడ్త్ అనమాట, కొలత బ్లౌజ్లో ఎంతైతే ఉందో అలా మనం మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుందాం. ఓకేనా, మెయిన్ డాట్ అయితే మనకి ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ ఉక్స్ పట్టి దగ్గర డాట్ అనమాట. ఉక్స్ పట్టి దగ్గర డాట్ వచ్చేసి చూడండి ఇక్కడ కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి డాట్ ఇక్కడ ఉందండి, కరెక్ట్గా ఇక్కడికి ఒక మార్క్ పెడుతున్నాను. ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ ఉక్స్ పట్టి దగ్గర వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అటు ఇటు 1/2 ఇంచెస్ మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్లో మనం 1/2 ఇంచెస్ పెట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హార్మోల్ దగ్గర డాట్ కోసం చూడండి కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకుని పై వైపు మనం ఖర్చుల కోసం క్లాత్ని వదిలేసిన తర్వాత వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా డాట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని అటు ఇటు 1/2 ఇంచెస్ దగ్గరికి కూడా మార్క్ పెట్టుకుని ఈ డాట్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ స్టిచెస్ డాట్ కూడా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టి అటు ఇటు 1/2 ఇంచెస్, ఆ తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి ఎంత పెడుతుందో చూసుకుని ఎంత గ్యాప్ ఉందో పెట్టేసుకుని ఆ డాట్ కూడా నేను మార్క్ చేసుకున్నాను.
ఇలా మనం కొలత బ్లౌజ్లో కరెక్ట్గా ఉంది డాట్ అంటే మనం ఇలాగే పెట్టుకోవచ్చు. కొలత బ్లౌజ్లో ఒకవేళ ఫ్లాట్గా ఉంది డాట్ అని ఏమైనా కస్టమర్ చెప్తే మీరు ఏ సైజు వరకు ఎంత డాట్ పెట్టుకోవాలని వీడియో అయితే ఉందండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టినప్పుడు క్లాత్ తగ్గుతుంది కానీ అందుకోసం ఈ ప్లేస్లో వచ్చేసి 3/4 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 3/4 ఇంచెస్ క్లాత్ని నేను ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే కట్ చేసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తూ మీరు కట్ చేస్తే మీకు హార్మోల్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కొలత బ్లౌజ్ లాగా చెస్ట్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు మనకి క్రాస్గా కాకున్నట్లు స్ట్రైట్గా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి. ఈ మెథడ్తో మీరు కొలత బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ పట్టిని చూడండి, కరెక్ట్గా నేను క్రాస్ పట్టి హైట్ ఎంత ఉందో అంతకి మార్క్ చేస్తున్నాను. పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద కూడా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ కొలతలు తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా కొలతలు చూసుకుని మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విడ్త్ ఫుల్ మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకుని బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ని కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ స్టిచెస్ దగ్గర కూడా చూడండి కరెక్ట్గా మార్క్ పెట్టుకున్నాను. అలాగే పైవైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మనం బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కొలత బ్లౌజ్ లాగానే యూజ్ చేసి మార్క్ చేసుకున్నాం కాబట్టి క్రాస్ పట్టి కూడా కొలత బ్లౌజ్ లాగానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ ఖర్చుల కోసం క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీన్ని జాయింటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఫ్రంట్ కర్వ్ షేప్ అయితే కట్ చేసుకుంటానండి. మీరు ఇక్కడ ఫుల్ హార్మోల్ రౌండ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 7/3 ఇంచెస్ వచ్చింది కదా. దాంట్లో మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ కోసం కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా. మీకు హ్యాండ్స్ కటింగ్ డీటెయిల్గా కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం కొలత బ్లౌజ్ లాగానే ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలని. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.